10 సంవత్సరాలు మీకు పాలన చేతికిస్తే మీ పాలన బాగలేదని చెప్పి మీ టెంట్ కాదు కదా మీ కోటల్ని కూలగొట్టి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేతికిచ్చింది. సో అది మర్చిపోయి మీరు టెంట్లు కూలగొట్టిరు అది కూలగొట్టిరని ఒక సంవత్సర కాలంలో ఇట్లా మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటారు. ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఈ పరిస్థితికి విజయన అయిపోయింది, మీ టైం అయిపోయింది. ఏమంటున్నట్టే గత 10 సంవత్సరాల కాలంలో నేను అంటున్నా రేషన్ కార్డులు ఇవ్వలేదని, వారు అంటున్నా 6 లక్షల కార్డులు ఇచ్చింది. ఖచ్చితంగా దాని మీద చూద్దాం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు మీరు 10 సంవత్సరాల కాలంలో? మీరు 6 లక్షల మందికి ఇచ్చారని మీరు అంటారు. అంటే ఇప్పుడు 40 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే 6 లక్షల ఈ 40 లక్షల మంది ఈ సంవత్సర కాలంలో తయారైనారా? ఎందుకు ఈ రేషన్ కార్డులు అనేది నిరంతరంగా ప్రక్రియ కొనసాగించవచ్చు. మీ 10 సంవత్సరాల కాలంలో ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు అంటున్న 6 లక్షలే మిగిలిపోయారా? లేకపోతే మిగతా వాళ్ళందరికీ ఎక్కడ పోయినారు వాళ్ళంతా? ఈ రోజు గ్రామ సభలు గత 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా గ్రామ సభలు పెట్టింది లేదు కదా. మీరు కూడా రకరకాల స్కీములు పెట్టారు, దళిత బంధు, బీసీ బంధు, లేకపోతే ట్రాక్టర్లు, సబ్సిడీ లోన్లు, ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్ని కూడా మీ టీఆర్ఎస్ కార్యకర్తలకు, లీడర్లకు, వాళ్ళ ఇంట్లో పనిచేస్తులకు, వాళ్ళకి తప్ప వేరే ఒక్కనికన్నా సాధారణ ప్రజలకు ఇచ్చిర్రా? ఇవ్వలేదు. ఆ రోజు గ్రామ సభలు లేవు, ఎలక్షన్ లేదు, సెలక్షన్ లేదు, ఏది లేదు. మీ ఇష్టానికి మీ అనుసారంగా పేపర్లో రాసుకొని మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ ఏది పడితే అది అలాగే ఇచ్చుకోరు తప్ప ఒక్కరోజు కూడా ప్రజల మధ్యలోకి పోయి ఇట్లా మీకు ఎవరికి కావాలా, ఎవరికి వద్దు, ఇది కరెక్టా, రైటా, రాంగా అని చెప్పి ఒక్కరోజు కూడా గ్రామ పంచాయతీలో కూర్చొని చెప్పలే కదా. ఈ రోజు మేము చెప్తున్నాం, మాకు ధైర్యం ఉంది. మేము వచ్చిన సంవత్సర కాలంలో మేము ఏమంటారు హామీలు ఇచ్చినాం, నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం కూడా. ఇంకో విషయం, ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇలా టీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించిన ప్రతి ఊళ్ళలో కూడా ఇలా మీరు నమస్తే తెలంగాణ పేపర్ చూస్తే ఇలా న్యూస్ పేపర్ అనేది న్యూస్ లాగానే ఉండాలి తప్ప అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న గొడవ జరిగినా దాంట్లో టీఆర్ఎస్ లీడర్ల ఫోటోలే ఉన్నాయి. మీరు కావాలని చూడండి, ఇలా టీఆర్ఎస్ లీడర్ ఫోటోలు ఉన్నాయి. ఈ గొడవ మొత్తం పేపర్ అంతా అదే, టీ న్యూస్ అంతా అదే. అంటే ఈ రకంగా రాష్ట్రంలో ఏదో శాంతి భద్రతలు లేవు, మొత్తం గొడవలు అయిపోతున్నాయని అని ఒక క్రియేట్ చేయడానికి అలా టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఇంకా కూడా మీరు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోండి అని ఎందుకు అంటున్నారు? కేటీఆర్ అన్నట్టు డైవర్షన్ పాలిటిక్స్. మేము ఏమంటున్నాం అంటే గతంలో దరఖాస్తు చేసుకుర్రు, మేము సర్వే చేసినాం. ఇప్పుడు కూడా చాలా మంది కూడా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు మిగిలిపోయారు. మేమన్నా వెరీ క్లియర్గా చెప్పిన మా మంత్రులు కానీ మేము కానీ మా పార్టీ ప్రభుత్వం ఒకటే క్లియర్గా, ఎవరైతే దరఖాస్తులు చేసుకోలేదో వారికి మళ్ళొకసారి కూడా అవకాశం ఇస్తున్నాం, మళ్ళీ చేసుకోండి. ఈ రోజు వచ్చిన లిస్టే ఫైనల్ కాదు, ఇది ఫైనల్ కాదు. మేమేంటంటే గతంలో మా దగ్గర ఉన్న పేర్లు కొన్నిటితో పాటు ఇంకా మీరు ఇస్తే అవి కూడా తీసుకొని ఫైనల్ చేసి ఇస్తాం అంటున్నాం. ఏ ఒక్కరు కూడా నష్టపోవద్దు, ఏ ఒక్క అరువులు కూడా దీన్ని లబ్ధి చేకూరకుండా ఉండొద్దు అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి గ్రామ సభలు పెట్టొద్దా మేడం? మీరు గ్రామ సభలు పెట్టి మీ అందరి ముందర అడుగుతున్నాం. మీ టీఆర్ఎస్ పార్టీలు, బీజేపీలు అందరూ ఉంటారు, అందరి ముందర ఒక పేరు లిస్టు చదివిన దీంట్లో ఎవరు అర్హులు ఎవరు కాదు అంటే అక్కడే డిస్కషన్ అయిపోతుంది. కొత్త దరఖాస్తులు కూడా తీసుకుంటాం కదా, ఏం ఫైనల్ చేస్తలేం కదా. అక్కడ మేము గ్రామ సభలకు పోయి సమస్యలు తెలుసుకోవడానికి పోయినాం. ఒక్కోసారి ప్రజలు నిజంగా గత 10 సంవత్సరాల కాలంలో నష్టపోయిన ప్రజలందరూ ఇలా ఎవరైనా ఆఫీసర్ ఎవరో వస్తే కూర్చుంటే అక్కడ బాధ్యులు ఎవరైతే వస్తే వాళ్ళ ముందర ఖచ్చితంగా వాళ్ళ ఏమంటారు గతంలో కోల్పోయిందంతా వాళ్ళ అసహనం అంతా ఇక్కడ మాట్లాడతారు. ఎందుకంటే గతంలో మాట్లాడడానికి అవకాశమే లేదు కదా, ఎమ్మెల్యేలు మంత్రులతో మాట్లాడిన అవకాశమే లేదు. ఇలా వీరంటారు ఎమ్మెల్యేలు మంత్రులు రావాలని. ఇలా మా ఎమ్మెల్యేలు మంత్రులు, మా ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నారు, నిన్న కరీంనగర్ జిల్లా మొత్తం తిరిగినారు. ఒక కాన్స్టిట్యున్సీ కాదు, వారు జిల్లా మొత్తం తిరిగినారు అంటున్నారు. జిల్లా మొత్తం తిరిగి సాయంత్రానికి వచ్చి పలు రకాల సమస్యలు ఆయన దృష్టికి ప్రజలు తీసుకొస్తే మీరు ఆయన గొడవలు అంటున్నారు. కానీ ప్రజల సమస్యల దృష్టికి తీసుకొస్తే సాయంత్రం వచ్చి జూమ్ మీటింగ్ లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి, దాని మీద ఖచ్చితంగా మనం ఆన్సర్ ఇవ్వాలి, వాళ్ళకి అడ్రస్ చేయాలి. వాళ్ళు గతంలో కోల్పోయినారు మొత్తం, వాళ్ళని ఎక్కడ కూడా తక్కువ చేసి చూడొద్దు, వాళ్ళ అసహనాన్ని మనం వేరేలాగా తీసుకోవద్దు అని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేసినారు. మరి ఇంతకంటే ఇంకేం చేయాలి మేడం? ఒక ప్రశ్న, ఇప్పుడు బీఆర్ఎస్ అడుగుతున్నా, బీజేపీ అడుగుతున్నా, లేదా ప్రజలు అడుగుతున్నా ఒక ప్రశ్న అయితే అడుగుతున్నారు కదా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చిందా, లేకపోతే అసలు మీరు ఈ పరిస్థితి దుస్థితికి కారణం మీరని వీళ్ళు అంటున్నా, మీరు 1 year గడిపేశారు కదా ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా, దానికి ఏం సమాధానం చెప్తారు? దాన్ని మీరు టైం పాస్ చేస్తున్నారా, దీన్ని మళ్ళీ ఇలా పెట్టి సాగదీసి దీన్ని ఇలా లాగుతున్నారు అనేది వాళ్ళు అంటున్నారు. మేడం మేము ఒక విషయం చెప్తాం, ప్రభుత్వంలోకి వచ్చే కంటే ముందు అందరికి కూడా అంటే 1 year అయిపోయింది కదా మీరు ఇస్తానని. ప్రభుత్వంలోకి వచ్చే ముందు అందరు కూడా 3 నుంచి 4 లక్షల కోట్ల అప్పు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉంది అనుకున్నాం. మేము కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా మేము అదే అనుకున్నాం. ఓకే 4 లక్షల కోట్లతో అంటే మేము ఈ హామీలన్నీ చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేపట్టిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిన అన్ని కార్పొరేషన్లు, ఇండివిజువల్, ఎఫ్ఆర్బి అన్ని లోన్లు తీస్తే 7 లక్షల కోట్ల రూపాయలు అయింది. ఇక్కడ చిల్లి గవ్వ కూడా లేదని సంగతి అర్థమైపోయింది. ఎందుకంటే అంతమందికి జీవోలు దాచిపెట్టారు, కాగితాలు దాచిపెట్టారు, ఎక్కడి నుంచి అప్పులు చేస్తారో కూడా బయటికి తెలియలేని పరిస్థితి ఉన్నది. సో బయటకు మాకు మాత్రం ఎట్లా తెలుస్తుంది? గవర్నమెంట్లో పోయిన తర్వాత 7 లక్షల కోట్ల అప్పు అయింది తెలిస్తే నెత్తినూరు కొట్టుకున్న పరిస్థితి. అయినా కూడా స్టిల్
సంవత్సర కాలంలో మేము చెప్పిన 2 లక్షల రుణమాఫీ ఏదైతుందో ఖచ్చితంగా చేస్తా అని చెప్పినాం, ఇచ్చినాం, ఇంకా కూడా నడుస్తుంది. ఈ హామీలకు కూడా విషయంలో మరి ఇంకా ప్రజలు నిలదీస్తున్నారు కదా. డెఫినెట్ గా అంటున్నాం. మేము ఏమంటున్నా అంటే రైతు భరోసా అనేది మేము ఇస్తా అని చెప్పినాం, కానీ ఇక్కడ బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. గతంలో మాదిరిగా అడ్డగోలుగా అప్పులు చేసి ప్రజలు ఇప్పుడు ఏ అప్పు చేసినా ప్రజలు కట్టాల్సిందే కదా. మేము ప్రజలు ఎత్తిన అప్పులు పెట్టేదానికంటే మేము కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఆ వడ్డీలకు ఇంట్రెస్ట్లు కాదు అప్పులకు ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇంకా మేము అప్పులు తెచ్చి తేదలుచుకుంటే ఒకేసారి చేసేస్తాం. మేము 6 నెలలు అన్ని హామీలు చేయగలుగుతాం, కానీ ఇంకో 7 లక్షల కోట్లు అప్పు అవుతుంది. అది ఎవరికి నష్టం అవుతుంది? ప్రజలకు నష్టం అవుతుంది అంటున్నా. మేము అన్ని ఆలోచించే 1 by 1 చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక సంవత్సర కాలంలో మొత్తం లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు అన్ని ఇస్తామని కూడా చెప్పలేదు. మేము ఇస్తే కూడా ప్రజలు నష్టపోతారు. ఆర్థిక సమస్యలతో కొన్ని పథకాలు టైం చూసి అమలు చేస్తా ఉంటారు. మళ్ళీ కమింగ్ టు గ్రామ సభలు, గ్రామ సభల్లో ప్రజలు ప్రధానంగా లేవనెత్తుతున్న అంశాలు ఏంటి? గతంలో మాకు కొన్ని హామీలు, నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. ఏమంటున్నారు? జాబితాలో మా పేర్లు లేవు. సరే, మీరేమన్నారు? ఇదే ఫస్ట్ లిస్ట్ కాదు, మళ్ళీ ఫైనల్ గా వస్తుంది, అన్ని కూడా మీరు లేకపోయినా యాడ్ చేస్తామని ఉత్తమ్ కుమార్ గారు అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ కొన్ని